తోడుకొని వచ్చినట్లుగా మరోసారి స్తోత్రం చెబుదాం. ఇప్పటికే పరిస్థితులన్నింటినీ అనుకూలంగా పరిచారు దేవుడు. ప్రకృతికి ఆజ్ఞాపించారు. ఈ 4 రోజులు మంచి వాతావరణాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకు, ఈ చల్లని వాతావరణంలో 4 రోజుల పాటు లక్షల కొలది ప్రజలు ఆయన హస్తపు నీడలో భద్రపరిచి సురక్షితంగా ఉండి ఆధ్యాత్మికమైనటువంటి మేలులు సంతృప్తి అనుభవించినట్లుగా 4 రోజుల్ని ప్రభు చేతులకు అప్పగించి ఉండగా ఆయనే దృష్టి మనస్సు నిలిపి తానే తన గుడారాన్ని నిలిపి రెక్కలతో కప్పి నడిపించినట్లుగా మరొకసారి చేతులు ఊపుతూ స్తోత్రం చెబుదాం. వచ్చిన వారందరూ ప్రభు ద్వారా దర్శించబడాలి. అందరూ ఆమేనాన్ని గట్టిగా. దుఃఖముతో వచ్చినటువంటి వారి దుఃఖములు తొలగిపోవాలి. వ్యాధి బాధల్లో వచ్చినటువంటి వారు వ్యాధి బాధలు తొలగిపోవాలి. అన్ని శక్తుల కంటే అధిక శక్తి కలిగిన దేవుడు ఇక్కడ సంచరిస్తూ ఉండగా చేతబడి మంత్రశక్తులు, సాతాను శక్తులు, అన్ని శక్తుల కంటే మించినటువంటి శక్తిని ప్రజలు పొందుకున్నట్లుగా జనములలో ఆయన శక్తిని ప్రత్యక్షపరచనని లేఖనం చెప్పినట్లుగా ఆయన శక్తి ఇక్కడ క్రియ అయినట్లుగా అందరూ చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన మహిమ బయలుపరచబడాలి. ఆయన మహిమ బయలుపరచబడాలి. ఆయన ప్రభావం బయలుపరచబడాలి. ఆయన శక్తి బయలుపరచబడాలి. స్తోత్రం 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 స్తోత్రం. 4 రోజులు వాక్య ప్రక్షాళన జరగాలి. స్థలములో వాక్యము దైవ సేవకుల నోట బయలుపరచబడుతూ ఉన్నప్పుడే అనేకుల హృదయాలు తెరవబడాలి. అనేకుల మారు మనసు పొందాలి. చేతుల పైకి చెప్పండి ఆమేనండి. మారు మనసు పొందాలి. బాప్తిస్మాలు పొందాలి. అనేకుల పరిశుద్ధాత్మతో నింపబడాలి. ప్రతి ఒక్కరు వాక్యము చేత దర్శించబడినట్లుగా మరొక్కసారి చేతులు ఊపుతూ స్తోత్రం చెబుదాం. ఏ విధము చేతనైనా ఈ 49వ గుడారాల పండుగ ద్వారా మన రాష్ట్రానికి, మన దేశానికి గొప్ప క్షేమము కలగాలి. ప్రపంచ వ్యాప్తముగా ఈ గుడారాల పండుగ ద్వారా క్రైస్తవ్యముల గొప్ప ఉజ్జ్వల రగిలించబడాలి. అందరూ చప్పట్లు కొడుతూ రగిలించబడాలి, ఉజ్జీవించబడాలి. దేవుడు అలాంటి గొప్ప కార్యాలు చేస్తున్నందుకై స్తోత్రం చెబుదాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి మరొకసారి 2 చేతులు ఊపుతూ స్తోత్రం చెప్పండి. ఆమేన్. మన మధ్యలో సౌత్ ఆఫ్రికా నుండి దైవజనులు పాస్టర్ జాషువా మోజెస్ గారు మన మధ్యలో ఉన్నారు.